జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్ స్వదేశీ రుచులకు స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఇవాళ మనము ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చేసే వంటల్ని ఒకసారి చూసుకుందాం. సాధారణంగా మనకి మన కడుపులో జఠరాగ్ని ఉంటుంది. మనకి సంబంధించిన అగ్నిదేవుడికి మనము నిత్యం హవిస్సు చెల్లిస్తుంటాం. ఆ హవిస్సులో భాగంగా మనం చేసుకునే వంట ఏదైతే ఉందో అది చాలా ఆరోగ్యకరంగా మనందరికీ ఆయు ప్రమాణాన్ని పెంచే విధంగా ఉండేటట్టు మన శాస్త్రాలు, ముఖ్యంగా మన పెద్దలందరూ కూడా చెప్తున్న విషయం మనం చూసుకున్నాం. ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే బీరకాయ పచ్చడి, బీరకాయ పప్పు. ఈ బీరకాయ పప్పుని చాలా పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది అందరికీ కూడా ఆరోగ్యకరం. మనకు తెలుసు. ఇప్పుడు మనము తాలింపులో భాగంగా ఆవాలు, జీలకర్ర రెండూ వేసుకున్నాం. ఇప్పుడు ఇంగువ వేస్తున్నాను. రెండిట్లో ఇంగువ వేస్తున్నాను. ఇదేమో పచ్చడి కోసం, ఇదేమో పప్పు కోసం. ఈ రెండు మనం నిన్న కూడా నేను మీకు చెప్పాను. ఆవాలు మనం వేస్తున్నాము. వేసిన తర్వాత ఈ ఆవాలు చిటపట్లాడేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆవాలు, జీలకర్ర మనకి అరుగుదల శక్తిని ఇవ్వడం కోసం, మనకి ఆరోగ్యం కోసం, ఒంట్లో సరైన విధంగా వేడి ఉండడానికి ఆవాలు పనికొస్తే జీలకర్ర అరగడానికి పనికొస్తుంది. అలాగే ఇంగువ అనేది అజీర్తి లేకుండా కాపాడడం కోసం వస్తుంది. ఇక్కడ మనం 3 వేసుకున్నాం. ఇప్పుడు మనం చూసుకుందాం ఒకసారి. చప్పుడు వస్తుంది ఇప్పుడే. ఇందులో నేను పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం రుచి కోసం బీరకాయ ముక్కలు వేస్తాను. కొంచెం వేగే లోపల ఇక్కడే రెండు పక్కన చూడండి బీరకాయలు, పచ్చిమిరపకాయలు. మన బీరకాయ పొట్టుని సాధారణంగా పడేస్తుంటాం మనం. ఈ పొట్టుతో ఏం పనికి వస్తుందిలే అని అనుకుంటాం, కానీ పొట్టు కూడా చాలా ఆరోగ్యకరం. అందుకని పొట్టుని, మిరపకాయలని, సరిపడా మిరపకాయలని రెండింటినీ నేను తాలింపులో భాగంగా దీంట్లో వేసాను. కొద్దిగా పసుపు, దీంట్లో కూడా కొద్దిగా పసుపు. పసుపును కూడా మనము కొమ్ములు తీసుకొని, పసుపు కొమ్ములు కొనుక్కొని సీజన్లో పట్టించుకున్నట్టయితే అసలు పురుగు పట్టడం కానీ కలర్లో మార్పు కానీ రాదు. అదే మనం కొన్న పసుపును తీసుకున్నట్టయితే చాలా రకాల మార్పులు వస్తుంటాయి.
అందుకని 2 వేసుకున్నాం మనం. మళ్ళీ ఒక 2 నిమిషాల్లో మీకు మళ్ళీ ఈ వంటకం యొక్క పూర్తి వివరాలు మళ్ళీ ముందుకు ఉంచుతాను. స్వదేశీ రుచులకు స్వాగతం. ఇప్పుడు మనం ఫస్ట్ తాలింపులు వేసుకున్న బీరకాయ పొట్టు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇక్కడేమో బీరకాయ ముక్కలు వేసి పెట్టుకున్న పప్పు కోసం ఏర్పాటు చేసుకున్నవి ఉన్నాయి. ఇక్కడ మనం దీంట్లో చింతపండు వేస్తున్నాను. పచ్చడికి సరిపడా చింతపండు వేస్తున్నాను. తర్వాత ఉప్పు వేస్తున్నాను, సరిపడా ఉప్పు వేస్తున్నాను. దీనిపైన మూత పెట్టేసుకున్నట్టయితే అవి ఉమ్మగిలుతూ ఉంటాయి. ఈ లోపల మనం పప్పుకు సంబంధించిన ఏర్పాటు చేస్తున్నాం. నేను కందిపప్పుని వేస్తున్నాను. కందిపప్పులో తప్పనిసరి ఒక చెంచా, అంటే ఒక సగం చెంచా నుంచి మనం క్వాంటిటీని బట్టి మీరు ఎంత పప్పు క్వాంటిటీ వేసుకుంటే అంత. దాంట్లో నేనైతే రోజు ఒక పావు చెంచా నుంచి అర చెంచా వరకు మెంతులు వేస్తాను. దీంట్లో తప్పనిసరిగా మెంతులు వేస్తాను. మెంతులు వేయడం వల్ల ఏమవుతుందంటే రుచికరంగా పప్పు తయారవుతుంది. దీంట్లో ఇప్పుడు నేను ఈ పప్పును కడిగేసి తర్వాత ఉప్పు, కారం అన్నీ వేసేసి తాలింపు పెట్టేసే విధానాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఉప్పు వెంటనే వేసుకోవడం వల్ల ఒకటి ముక్కలకి ఉప్పు పట్టుకోతుంది. ఏ కూరగాయలైనా సరే ఆ ముక్కలకి ఉప్పు పట్టుకుంటుంది, వెంటనే ఉడికిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది. అందుకని ఉప్పు, పసుపు 2 వేస్తున్నాను నేను. లేకపోతే కచ్చా పచ్చగా ఉండి మనకి సరిగ్గా తిన్నట్టు ఉండదు. దీనిపైన మూత పెట్టేస్తాను. దొండకాయలు పూర్తిగా మగ్గినాయి, కొంత వేగినాయి కూడా. ఇప్పుడు మనం దీంట్లో సరిపడా కారానికి కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ, సరిపడా కారం వేసుకోవాలి. నువ్వుల పొడి, కొంచెం నిమ్మరసం వేస్తున్నాను నేను. ఎందుకు నిమ్మరసం వాడుతున్నానంటే ఈ సీజన్లో నిమ్మకాయలు బాగా దొరుకుతున్నాయి. మనకు తెలుసు ఆషాఢ మాసం అనగానే ఒకవైపు బోనాలు,
ఇంకోవైపు అన్ని పూజా కార్యక్రమాలు నడుస్తుంటాయి. కానీ అట్ ద సేమ్ టైం కొత్త నీరు వస్తుంటాయి. దాని తర్వాత ఈగలు ఎక్కువ ఉంటాయి. ఈ టైంలో ఈ ఆషాఢ మాసం రాగానే ఈగలు వచ్చేస్తుంటాయి.